నా వీడియోకి నేనే సింపుల్‌గా థంబ్‌నెయిల్స్ అనేవి చేసుకుంటాను. సో, ఇలా కూడా రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! సో, వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందని థంబ్‌నెయిల్ ఎలా చేయాలో నేనిప్పుడు చెప్తాను. ఈ వీడియోలో నేను ముగ్గురినైతే ప్రమోట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ఫోటో ఆఫీషియల్ అని చెప్పి మంచిగా ఫుడ్ వీడియోస్ అనేవి వీళ్ళు న్యూగా ఛానల్ అయితే స్టార్ట్ చేశారండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేవి మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూ పెడతారు. సో, నా తరఫు నుంచి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆల్రెడీ. బట్ అది రికార్డ్ చేయలేదంతే. ఆహ్ నెక్స్ట్ ఆల్రెడీ కమెంట్ పెట్టిన వాళ్ళని నేను తీసుకుంటున్నా. సో, ఫ్రమ్ హియర్ టు దేర్ వైబ్స్ అని ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నారు ఈవిడైతే. చాలా ఇంట్రెస్టింగ్‌గా డిస్క్రిప్షన్ చూడండి ఎంత క్లారిటీగా మెన్షన్ చేశారో. రీసెంట్‌లీ స్టార్ట్ చేశారు అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కూడా పెడుతున్నారు. 2 డేస్ ఎగో, 4 డేస్ ఎగో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈమెని కూడా. సో, సపోర్ట్ చేయండి. మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. చిన్నదైనా, పెద్దదైనా. ఇంకొకరు తెలుగింటి రంగోలి. ఈమె అన్నీ కూడా ముగ్గులు అనేవి అప్‌లోడ్ చేస్తున్నారు. సో, పెద్ద పెద్ద ఛానెల్స్‌లో వాళ్ళు అడిగిన రిప్లైస్ ఇవ్వరండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే. సో, ఇలాంటి చిన్న ఛానెల్స్‌ని సపోర్ట్ చేయడమే కాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే చక్కగా వాళ్ళకి కమెంట్ చేసి అడగండి. వాళ్ళు వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు. నేను మీకు ఎలా అయితే రెస్పాండ్ అవుతున్నానో. సో, ప్లీజ్ తెలుగింటి రంగోలీకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన 3 కూడా కొంచెం గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. సో, నేనైతే ఇలా థంబ్‌నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ నా వీడియోస్‌కి చిన్న చిన్న ఇప్పుడే నేను స్టార్ట్ చేశా కాబట్టి నా వీడియోస్‌కి నేనే థంబ్‌నెయిల్స్ చిన్నగా అలా క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. సో, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఫస్ట్ అయితే ఇన్‌షాట్ యాప్ యూజ్ చేస్తున్నా నేను. అందులో ఫోటోని క్లిక్ చేసి పైన న్యూ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సారీ, నేను ఆల్రెడీ ఈ థంబ్‌నెయిల్ ఇది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఆల్రెడీ ఫోటో బ్లాంక్ దాని మీద నా ఫోటో యాడ్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. కింద ఎడిటింగ్‌కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అందులో టీ అని ఉంటది టెక్స్ట్. అది క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత తెలుగులోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఆహ్, కొత్తగా సో, దీనికి నేను యాక్చువల్‌గా ఓకే. నేను రాస్తున్నా. నెక్స్ట్ వీడియో నేను చేసేదేంటి అంటే, కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి కొన్ని ట్రిక్స్, ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే ఛానల్ అనేది ఫాస్ట్‌గా గ్రో అవుతుంది అనేది నేను కంటెంట్ చేద్దాం అనుకోని, నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తాను. తర్వాత ఆబ్వియస్‌లీ కంటెంట్ నాకు ఐడియా ఉంటది కదా! అదంతా నేను ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఆ తర్వాత నేను ఆ స్క్రిప్ట్‌ని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాననమాట. సో, ఫస్టే నేను థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకుంటాను. సో, నేను చెప్పిన విధంగా గ్రోయింగ్‌కి టిప్స్ ఏంటి అనే దాని మీద నేను థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో, చూడండి. కొత్తగా ఛానల్ పెడుతున్నారా అని పెట్టి దాన్ని చూడండి ఇక్కడ కలరింగ్స్ మనకి ఇష్టమైంది మనం మెన్షన్ చేసుకోవచ్చు లేబుల్ దగ్గర. సో, ఇది యెల్లో కలర్ అనేది కొంచెం ఫాస్ట్‌గా పైకి కనిపిస్తుంది కాబట్టి నేను యెల్లో కలర్ అయితే ఇచ్చాను రెడ్ మీద. సో, కొత్తగా ఛానల్ పెడుతున్నారా అని కింద మళ్ళీ తెలుగులోనే నేను గ్రోయింగ్ టిప్స్ కదా చెప్పేది. ఛానల్ ఫాస్ట్‌గా గ్రో అవ్వాలి అంటే అని అన్నట్టుగా టైప్ చేస్తున్నాను. సో, ఎలా టైప్ చేస్తున్నా ఏంటి చూడండి. కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది అంతా గూడా. ఇది జస్ట్ దీనికేమి ఇవ్వట్లే మళ్ళీ. పైన లేబుల్ ఇచ్చా. కింద దానికి లేబుల్ ఇవ్వలేదు. అవ్వాలి అంటే ఇది యెల్లో కలర్‌లో పెట్టుకున్నా. మీకు ఎక్కడైనా డౌటొచ్చింది అంటే, అక్కడ వీడియో ఆఫ్ చేసి కామెంట్ సెక్షన్‌లోకొచ్చి, పలానా దగ్గర నువ్వు ఏం చేసావు అక్క? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నన్నడగండి. నేను వెంటనే రిప్లై ఇస్తా మ్యాక్స్ టు మ్యాక్స్. నెక్స్ట్ ఈ 5 ట్రిక్స్, ట్రిక్స్ అని మెన్షన్ చేస్తున్నా. ఓకే. డైరెక్ట్ ఇంగ్లీష్‌లో పెడతా పైనకి. ఇంగ్లీష్‌లో పెట్టాలంటే పైన టైప్ చేయాలి. తెలుగు అంటే కింద టైప్ చేయాలి. ఐ హోప్ ఇది అందరికీ ఐడియా ఉంటుంది. ఈ 5 ట్రిక్స్ ఖచ్చితంగా అని వదిలేస్తున్నా థంబ్‌నెయిల్‌లో. సో, టిక్ మార్క్ ఉంది కదా! అది క్లిక్ జేసుకొని మళ్ళీ ఆ టెక్స్ట్ మీద టచ్ చేస్తే మనకి పెద్దగా ఆర్ చిన్నగా అనేది పెట్టుకోవడానికి ఉంటుంది. సో, దీన్ని మళ్ళీ నేను చేంజ్ చేస్తున్నా ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి. చూడండి యెల్లో కలర్‌లో చేంజ్ చేశా. హ్మ్. ఫిక్స్ అవ్వట్లేదు అంటే అన్నీ మనం టెక్స్ట్ ఏది పెట్టామో దాన్ని టచ్ చేస్తే దాన్ని కదుపుకునే ఛాన్స్ ఉంటుందనమాట. నేను చూడండి ఇది పైన మధ్యలోకి సెట్ జేస్తున్నా. ఆ తర్వాత ఛానల్ ఫాస్ట్‌గా గ్రో అనేదాన్ని కొంచెం పైకి తీసుకెళ్తున్నాను.
ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలి. అంటే అన్ని వర్డ్స్ కూడా మన చిన్న థంబ్‌నెయిల్‌లో సెట్ అయ్యేలాగా. ఈ 5 ట్రిక్స్ ఇప్పుడు నేను హ్యాండ్స్ పెట్టా గదా! అక్కడ కరెక్ట్‌గా ఈ 5 ట్రిక్స్ అని పడేలాగా చేశాను. ఇప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ థంబ్‌నెయిల్స్‌లోని ఫోటోస్ ప్రూఫ్స్ కింద పెడుతున్నారు కదా! వాళ్ళు చెప్పేటటువంటిది టెక్స్ట్‌లో ఇచ్చేసి కింద ప్రూఫ్ ఫోటో ఏదో ఒకటి చూపిస్తున్నారు. సో, యెస్ ఆఫ్‌కోర్స్ నాకు ప్రూఫ్ ఉంది కాబట్టి నా ఛానెల్ నుంచి నేను ఒక స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నా మామూలుగా. నాకెంత సబ్స్క్రైబర్స్ వచ్చారనేదాన్ని అనలిటిక్స్‌లోకి వెళ్ళి జస్ట్ ఇది స్క్రీన్‌షాట్ తీసుకున్నా. ఓకేనా అండి. స్క్రీన్‌షాట్ తీసేసుకొని వెనక్కొచ్చి మళ్ళీ ఇన్‌షాట్‌లోకి వచ్చి క్లారిటీగా వినండి. ఇక్కడ పీఐపీ అని ఆప్షన్ ఉంటది. సారీ. యాహ్! పీఐపీ అది క్లిక్ చేయండి. స్క్రీన్‌షాట్‌ని టచ్ చేసి మళ్ళీ క్రాప్ సింబల్ టచ్ చేస్తే కింద మనకిలా క్రాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ఫోటోని ప్రాపర్‌గా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కనిపించుకునేలా మాత్రమే క్రాప్ చేసుకొని, దాన్ని ప్రాపర్‌గా కదుపుకుంటూ థంబ్‌నెయిల్‌లోని కింద సెట్ చేసుకోండి. ఓకేనా. సో, చూడండి. ఇలా ఫోటోని కూడా ప్రూఫ్ కింద పెట్టా. పక్కన మళ్ళీ నాకు ఇలా సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్నట్టుగా మెన్షన్ చేయడానికి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఐ గాట్ 7,000 ప్లస్ సబ్స్క్రైబర్స్. సో, నేను ఛానెల్ అయితే 3 మంత్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి. నాకు 7,000 ప్లస్ అయితే వచ్చారు సబ్స్క్రైబర్స్. ఆఫ్‌కోర్స్ కొన్ని ట్రిక్స్ యూజ్ చేయకుండా అయితే రారు కదా! ట్రిక్స్ అయితే యూజ్ చేశా. సో, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో, అందుకని ఇది కూడా ఐ గాట్ 7,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ వితిన్ 90 డేస్ అని మెన్షన్ చేస్తున్నా. సో, చేంజ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్‌ని మీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. టెక్స్ట్‌ని మీరు హైలైట్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. యువర్ విష్. మీకు అన్ని ఆప్షన్స్ క్లియర్‌గా ఇన్‌షాట్‌లో ఉంటాయి. ఒకసారి వెళ్లి చూడండి మీకు అర్థమవుతది ఇంకా బాగా. సో, చెక్ మై ఛానెల్ అని పెడుతున్నాం. నా ఛానెల్ మీరు చెక్ చేసుకున్నా నాకు నో ప్రాబ్లమ్. ఎందుకంటే జెన్యూన్ కాబట్టి. సో, చెక్ మై ఛానెల్ అని పెట్టా. యారో సింబల్ పెడుతున్నా. అంటే ఫోటో చూడాలి మెయిన్‌గాని యారో సింబల్ పెట్టి అది ఫిక్స్ చేస్తున్నా. 7,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడండి అని చెప్పి. ఇంతేనండి సింపుల్‌గా మనకి సెట్ అయిపోతుంది. ఓకే. నా ఛానెల్ నేమ్ యామినీ ఫ్యాక్ట్స్ కదా! అది ఇంకొక టెక్స్ట్ మార్చి టెక్స్ట్‌లోకి చిన్నగా, పెద్దగా మనం సెట్ చేసుకోవచ్చు ఇన్‌షాట్ యాప్‌లోనే. జస్ట్ దాన్ని కింద ఏదో అలా పెడుతున్నా మెన్షన్ చేయాలన్నట్టుగా. సో, ఇలా థంబ్‌నెయిల్స్‌ని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఓవరాల్‌గా ఇదైతే నా థంబ్‌నెయిల్. ఒకటే ఫోటోని అన్ని వీడియోలకి వాడేస్తాననమాట ఇలాగా. థాంక్ యూ.